హలో అండి, వెల్కమ్ టు కూల్ టారో టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ హ్యాపీగా ఉన్నారు, స్ట్రాంగ్గా ఉన్నారు, సేఫ్గా ఉన్నారని అయితే అనుకుంటున్నానండి. అందరూ కూడా మీ విషెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి. యూనివర్స్ రైట్ టైంలో రైట్ మెసేజెస్ని, ప్రాపర్ మెసేజెస్ని అయితే మీకు అందిస్తుందండి. ఇక్కడ మీరు నమ్మకంతో ఏదైతే యూనివర్స్ని కోరుకుంటారో అవన్నీ మీ లైఫ్లో జరుగుతాయండి. అలాంటి వండర్ఫుల్ చేంజెస్ అయితే మీరు చూడగలుగుతారు. నేను చాలా చాలా కాన్ఫిడెన్షియల్గా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే నా ప్రతి రీడింగ్ చూస్తే మీకు అర్థమవుతుంది. నాకు వచ్చే వాట్సాప్లో వచ్చే మెసేజెస్, ఫీడ్బ్యాక్స్ అండ్ పర్సనల్ రీడింగ్ చేయించుకున్న వాళ్ళు చెప్పే ఫీడ్బ్యాక్స్ కానీ అవన్నీ కూడా ఎలా ఉంటాయంటే, లైఫ్లో రీడింగ్కి రాకముందు ఒకలాగా ఉంటారు, రీడింగ్ వచ్చిన తర్వాత, రీడింగ్ తీసుకున్న తర్వాత, రీడింగ్స్ని ఫాలో అవుతున్న తర్వాత ఒకలా ఉంటారు. సో యూనివర్స్ వాళ్ళకి అలాంటి సూపర్ మెసేజెస్ పంపిస్తుంది. ఒక మంచి ఎలా అంటే మీ లైఫ్లో ఒక సూపర్ చేంజ్ అనేది జరుగుతుంది అని 100% చెప్పొచ్చండి. సో మీరు ఎంత నమ్ముతారో అంత పర్ఫెక్ట్గా మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి. రీడింగ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి అండ్ లైక్ చేస్తున్న వాళ్ళకి, షేర్ చేస్తున్న వాళ్ళకి, కామెంట్ చేస్తున్న వాళ్ళకి అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరూ కూడా మీ విషెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి. యూనివర్స్ అసలు ఎలాంటి మెసేజెస్ మీకు ఫార్వర్డ్ చేస్తుంది అనేది ఇప్పుడు మనం చూసేద్దామండి. యూనివర్స్ రైట్ మెసేజెస్ని, ప్రాపర్ మెసేజెస్ని అయితే అందించండి. యూనివర్స్ మీరు ఇచ్చే ప్రతి ఆన్సర్కి కూడా థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. గ్రాటిట్యూడ్. సో చూద్దాం యూనివర్స్ మీకు ఎలాంటి మెసేజెస్ ఇస్తుందో, మీరు ఎలా కనెక్ట్ అయ్యారు యూనివర్స్కి అనేది. మీకు రీడింగ్ రెజనేట్ అయితే కనుక నాకు కామెంట్లో తెలియచేయండి. కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. సో యూనివర్స్ ఏం చెప్తుందంటే, మీకు ఏవైతే బాధ్యతలు ఉన్నాయో, ఏవైతే రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో ఆ రెస్పాన్సిబిలిటీస్ అన్నిటినీ కూడా ఎంతో చక్కగా హ్యాపీగా మీరు ఫుల్ఫిల్ చేసుకోగలిగిన అలాంటి చేంజ్ అయితే వస్తుందంట. అంటే ఇప్పటి వరకు మీరు నా బాధ్యతలు ఇవి, లేకపోతే నేను ఇది చెయ్యాలి అనుకుంటున్నాను అది చేయలేకపోయాను, నేను ఇది ఇలా ఉండాలి అనుకుంటున్నాను అట్లా ఉండలేకపోయాను, నేను నా అనుకునే వాళ్ళకి నేను ఇంకా ఏదో చెయ్యాలి, లేకపోతే నా మీద ఉన్న ఈ బాధ్యతని నేను నిర్వర్తించుకోవాలి, లేదా నా ఫ్యామిలీతో నేను హ్యాపీగా ఉండాలి. ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలంటే ఏముండాలండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలేషన్స్ బాగుండాలి అండ్ నెక్స్ట్ ఫైనాన్షియల్గా స్టేబిలిటీ ఉండాలి. అంతేగాని మన దగ్గర డబ్బు లేకపోతే మనం మన మీద డిపెండ్ అయిన వాళ్ళు ఎవరికి కూడా ఏది కూడా మనం ఇవ్వలేము. వాళ్ళు ఏదైనా ఒక కోరిక కోరినా వాళ్ళ కోరిక తీర్చలేము. వాళ్ళు అడగకపోయినా మనం వాళ్ళ మినిమం ఏంటంటే నెసెసిటీస్, అంటే అత్యవసరమైన వాటిని కూడా వారికి మనం అందించలేం. సో మీరు ఆ రకంగా కాకుండా ఇంకా మీ లైఫ్ ఎలా ఉంటుందంటే, చక్కగా మీరు ఏది కోరుకుంటున్నారో, మీ మనసులో ఏదైతే కోరుకుందో, మీ రెస్పాన్సిబిలిటీస్ పరంగా నేను ఇది చెయ్యాలి, నా ఫ్యామిలీ కోసం ఇది చెయ్యాలి, లేదా నా చిల్డ్రన్ కోసం ఇది చేయాలి, లేదా ఎవరికైతే రిలేషన్షిప్స్ వైజ్ కానీ కెరియర్లో అట్లా ఏది మీరు అన్నీ సెటిల్ అయ్యి మీరు చక్కగా మీ ఏదైతే బాధ్యతలు ఉంటాయో వాటన్నిటినీ కూడా హ్యాపీగా ఫుల్ఫిల్ చేసుకోగలిగిన చేంజ్ అయితే మీకు వస్తుంది అని చెప్తుంది. అండ్ ఇంకా ఎలా ఉందంటే, మీరంటే పడని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మిమ్మల్ని గ్రిప్లో పెట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నిన్న కూడా ఇవే కార్డ్స్ రిపీట్ అవుతున్నాయండి. అంటే చూసే వాళ్ళు రిపీట్ అవుతున్నాయంటే అది రిపీటెడ్గా తీయడానికి నాకు కూడా అవ్వదు. ఇక్కడ అన్నీ రిటర్న్ చేసి ఉంటాయి కార్డ్స్ అని, ఏమీ కనిపించవు. సో మీరు ఎవరో కానీ చాలా చాలా బాగా మీరు కనెక్ట్ అవుతున్నారు యూనివర్స్తో అని ఇక్కడైతే తెలుస్తుంది. ఎందుకంటే యూనివర్స్ ఖచ్చితంగా మీకు నిన్న కూడా ఇదే చూపించింది, ఇప్పుడు కూడా ఇదే చూపిస్తుంది. ఎవరి చేతులు అయితే మీరు మగ్గిపోయి, లేకపోతే ఎవరి చేతులు అయితే మీరు ఇరుక్కుపోయి వాళ్ళు మిమ్మల్ని బాధ పెడుతూ ప్రతిసారి మిమ్మల్ని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలి, లేదా మిమ్మల్ని కంట్రోల్ చేయాలి, వాళ్ళ పవర్తో మిమ్మల్ని కంట్రోల్ చేయాలి, లేదా వాళ్ళు ఏదనుకుంటున్నారో దాంతో మిమ్మల్ని ప్రతి విషయంలోనూ ఉంచాలి, వాళ్ళకు అనుకూలంగానే మీరు మాట్లాడాలి, వాళ్ళకు అనుకూలంగానే మీరు అన్ని విషయాలు చెయ్యాలి. మీ మీద ఒక ఎలా అంటే ఒక వాళ్ళ స్ట్రాంగ్ ఇదైతే మీ మీద ఉండాలి. ఎప్పుడు కూడా వాళ్ళు ఏదనుకుంటున్నారో అదే మీ లైఫ్లో జరగాలి, కానీ మీకంటూ ఒపీనియన్ ఉండకూడదు. మీకంటే ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో అలాంటి హ్యాపీనెస్ ఉండకూడదు అని ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళని ఇక మీదట మీరు అపోజ్ చేస్తారు. వాళ్ళు ఏదైనా చెప్తూ ఉంటే ఇంతకు మునుపుట్లాగా మీరు ఓకే
నువ్వు చెప్పిందల్లా నేను ఓకే చేస్తాను. అది రిలేషన్షిప్స్లోనైనా, కెరియర్లోనైనా, బిజినెస్లోనైనా, జాబ్లోనైనా అండ్ ఫైనాన్షియల్ మ్యాటర్స్లోనైనా అని చెప్తుంది ఇక్కడ. ఎలా అంటే మీరు చెప్పే ప్రతి దాన్ని ఇంతకు ముందులా నేను వినగలుగుతాను అనే ఆ మాట నుంచి ఇంకా నాకు ఇది నచ్చట్లేదు, నాకు ఇది నువ్వు చెప్పేది నాకు వర్కౌట్ అవ్వదు, అసలు నువ్వు చెప్పే విధానానికి నేను అగ్రీ అవ్వట్లేదు, నేను డిసగ్రీ చేస్తున్నాను, నాకు అసలు నువ్వు నడిచే విధానం కానీ, నువ్వు నాతో నటించే విధానం కానీ, అదే రిలేషన్షిప్స్లోనైతే నువ్వు నా మీద చూపించే ప్రేమ కానీ ఇదంతా నాకు జెన్యూన్గా అనిపించట్లేదు, నువ్వు తప్పు చేస్తున్నావు. ఇలాగా మీరు అపోజ్ చేయడం ఎప్పుడైతే మొదలు పెడతారో మీకు వాళ్ళకి కొంత క్లాష్ అనేది వస్తుంది. మీరు మాత్రం ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మీరు ఏది చెప్పాలి అనుకుంటున్నారో వాటిని చెప్పుకుంటూ వెళ్తారు. కొన్ని సందర్భాల్లో డిసగ్రీ కూడా చేస్తారు అని చెప్తుంది. సో అట్లాంటి డిసగ్రిమెంట్స్ అనేవి లైఫ్లో జరుగుతాయంట. సో ఆ చేంజ్ కూడా వస్తుంది అని చెప్తుంది యూనివర్స్. అండ్ ఇంకా ఎలా ఉంటున్నారంటే ఏది జరిగిన ఇంతకుముందు రిలేషన్షిప్స్ వైజ్ మాట్లాడుకున్నట్లయితే మీకు ఎలా అనిపిస్తుంది అంటే అయ్యో ఈ పర్సన్ లేకపోతే నేను ఉండలేనేమో, లేకపోతే వీళ్ళతోనే నా లైఫ్, వీళ్ళ కోసం ఇంకా వాళ్ళు మంచి చెప్పినా చెడు చెప్పినా నేను సాక్రిఫైస్ అయిపోయి నా లైఫ్ని అలా లీడ్ చేసేయాలి, లేదంటే వీళ్ళకి నేను బానిసని, ఇట్లా మీరు ఏదైతే అనుకుంటున్నారో వాటన్నిటి నుంచి కూడా మీరు బయటపడి మీరు ఇక మీదట ఏమనుకుంటారంటే నాకు ఇంత టార్చర్ అవసరం లేదు, నాకు ఇంత మెంటల్ టెన్షన్ అవసరం లేదు. అది రిలేషన్షిప్స్లోనైనా అలాగే కెరియర్లో కూడా ఎవరైతే బాస్ అని చెప్పి లేకపోతే ఎవరైతే కొలీగ్స్ అని చెప్పి మిమ్మల్ని వాళ్ళ చేతుల్లో పెట్టేసుకుని మీరే వర్క్ చేస్తున్నా వాళ్ళు సాటిస్ఫై అవ్వకుండా ఇంకా అని అంటూ, లేదా నువ్వు దేనికి పనికిరావని నేను మిమ్మల్ని ఏదో ఒకటి చేయడం, ఇలాగనమాట మీ మీద ఎలిగేషన్స్ చేయడం, మిమ్మల్ని మీ మనసు బాధపడేలాగే బిహేవ్ చేయడం, ఇట్లాంటివి ఎవరైతే చేశారో వాళ్ళకి ఇప్పుడు మీరు అపోజ్ అవ్వబోతున్నారు, వాళ్ళని ఇప్పుడు మీరు డిసగ్రీ చేస్తున్నారు అని చెప్తుంది. అది ఎలా చేస్తున్నారంటేనంట మీ మనసులో ఒక ఆలోచన వస్తుందంట, లేదు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను నేను గౌరవించుకోవట్లేదు, వాళ్ళకి ఎక్కువ ఎదుటి మనిషికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేస్తున్నాను, వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు బాధపడతారేమో, వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడతారేమో, వాళ్ళు చెప్పే ప్రతిదీ నేను చేసుకుంటూ వెళ్ళిపోవాలి, నేను బాధపడినా పర్వాలేదు, వాళ్ళ కోసం వాళ్ళని బాధ పెట్టకుండా చూసుకోవటం కోసం నేను ప్రతిదీ చేసేయాలి అన్నట్లు ఒక మనస్తత్వంతో నేను ఉండిపోయాను ఇన్నాళ్ళు. ఇక మీదట నేను అలా ఉండకూడదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను నేను ప్రేమించుకోవాలి, తర్వాత ఏది గడుస్తుందో ఏది జరుగుతుందో అదంతా నేను యూనివర్స్ మీద భారం వేస్తాను, నేను ఇక మీదట నేను ఇలా ఉండకూడదు, నా లైఫ్లో ఏ చేంజ్ రావాలి, అది మంచి జరగాల చెడు జరగాల అనేది యూనివర్స్ లేదా మీరు నమ్ముకున్న ఒక దైవం అక్కడే నేను భారం వేస్తాను, కానీ ఇక మీదట మాత్రం నేను ఈ బానిస బతకను అని మిమ్మల్ని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేమించుకోవడం, మిమ్మల్ని మీరు ఇష్టపడటం నేర్చుకుంటారట. ఎప్పుడు కూడా మన మీద మనకి రెస్పెక్ట్ మనం ఇచ్చుకుంటే చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అప్పుడు మనకి రెస్పెక్ట్ ఇవ్వడం మొదలు పెడతారండి. లేకుండా మనమేమో నాకేం తెలీదు, నేను ఏం చేయలేను, మీరు ఏం చెప్తే అదే వింటాను అని అంటే అసలు ఎవరూ మనల్ని పట్టించుకోరు. అసలు ఆ కూరలో కరేపాకు తీసి పక్కన పడేసినట్టు అందరూ కూడా అట్లా ఆలోచిస్తారు. కానీ ఇప్పటి వరకు మీరు ఆ విధంగానే మీరు ఎంత మేము మీతో మంచి మాట్లాడి మీ చేత అన్ని పనులు చేయించుకొని మిమ్మల్ని ఒక మనసు కూడా ఉన్న పర్సన్లాగా కాకుండా మిమ్మల్ని ఒక వస్తువులాగా వాడుకుంటూ, మీ ఫైనాన్షియల్ మ్యాటర్స్ని వాడుకుంటూ, మీ మెంటల్గా మిమ్మల్ని టార్చర్ చేస్తూ, లేకపోతే మిమ్మల్ని ఒక రకంగా ఏంటంటే మానసికంగా కుంగదీస్తే ఎవరైతే ఇట్లాంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరినీ మీరు ఇక మీదట ఏం చేయాలనుకుంటున్నారంటే, లేదు నా బాధ్యతల నిర్వహణలో నేను చాలా రెస్పాన్సిబుల్గా ఉండాలని, హ్యాపీగా నా బాధ్యతలు నిర్వర్తించాలనుకుంటున్నాను, అంతేకాని నా మీద ప్రెషర్తోను కాదు. సో నేను ఇప్పుడు ఎవరైతే నన్ను ఇలా కంట్రోల్ చేయాలి, వాళ్ళు గ్రిప్లో ఉంచుకోవాలి అనుకుంటున్నారు, లేదా ఎవరైతే నన్ను నా యొక్క ఆలోచనలతో ఆడుకుంటున్నారో, ఎవరైతే నన్ను వాళ్ళ అవసరాల కోసం వాడుకుంటున్నారో అలాంటి వాళ్ళందరితోనూ నేను డిసగ్రీ చేస్తాను, నాకు అక్కడ కంఫర్ట్ జోన్ లేదు అని ఒక రియలైజేషన్ మీలో స్టార్ట్ అవుతుంది. సో దాంతోనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం, మిమ్మల్ని మీరు అభిమానంగా చూసుకోవడం, లేదు నాకు ఇది ఇష్టం లేదు అని ఒక ఫస్ట్ మీ దగ్గర నుంచి మీ మీద మీకు అభిమానం ప్రేమ అనేది స్టార్ట్ అవుతుందంట. అయితే మీలో కొంత ఆలోచన ఉంటుంది, ఇదంతా నేను మిగతా వాళ్ళని వదిలేసుకుంటున్నాను, ఇప్పటి వరకు నేను వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉన్నాను, వదిలేసుకుంటున్నాను, కానీ నేను మంచిగా బతకగలనా, లేకపోతే నాకు ఎలాంటి ప్రాబ్లం అయినా వస్తుందా అనే ఆలోచన ఒకటి మీలో ఉంటుంది.
కానీ ఆ ఆలోచనకు కూడా మీరు ఏం చేస్తారంటే భగవంతుడి మీద, యూనివర్స్ మీద, ఏదైతే మీరు నమ్ముతున్నారో ఆ శక్తి మీద మీరు భారం వేస్తారంటే నేను ఎవరికి అన్యాయం చేయలేదు, నేను ఎవరి చెడు కోరుకోవట్లేదు, నన్ను మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు, నేను అట్లాంటి వాళ్ళ నుంచి నేను దూరంగా ఉండాలి అనుకుంటున్నాను. సో దట్ నేను ఇక మీదట నా భారం అంతా మనం మంచి చేస్తే మనకి మంచి కర్మలే ఎదురవుతాయి. సో నేను మంచిగా ఉండాలనుకుంటున్నాను, యూనివర్సే నాకు హెల్ప్ చేస్తుంది. సో ఇట్లాంటి ఒక ఆలోచన, అంటే ఎలా అంటే ఒక దైవం మీద భారం వేయడం, యూనివర్స్ మీద భారం వేయడం, అలా అన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే ఒక వేదాంతం అదే ఎలా అయితే ఎలా ఉంటుందో అట్లా మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోగలుగుతుంటారు. అండ్ ప్రతిదీ కూడా మనకి ఏది రాసుందో, నేను సెల్ఫ్గా లవ్ చేస్తాను, ఒకరి మీద డిపెండ్ అవ్వను, నాకు ఏది రాసుందో దాన్ని జరుగుతూ వెళ్తుంది, నేను దాన్ని ఒబే చేస్తాను అన్నట్లు మీరు ఒక రకంగా ఆలోచిస్తారంట. అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే మీ లైఫ్లో మీకు ఒక మంచి బ్లిస్ఫుల్ లైఫ్, ఒక మంచి బ్లెస్సడ్ లైఫ్ అనేది వస్తుంది అని యూనివర్స్ చెప్తుంది. అంటే మీరు ఏదైతే కోరుకుంటున్నారో అట్లాంటి ఒక సూపర్ ఒక ఆశీర్వాదంతో మీరు ఎప్పుడైతే భారం అంతా యూనివర్స్ మీద వేశారో, యూనివర్స్ మీకు ఏం మెసేజ్ ఇస్తుందంటే మీకు ఒక మంచి బ్లిస్ఫుల్ లైఫ్, మీకు ఒక మంచి సూపర్ చక్కగా మీరు మంచిగా ఉండడానికి ఒక ఆశీర్వాదం. మనం పెద్దవాళ్ళ దగ్గర ఎందుకు ఆశీర్వాదాలు తీసుకుంటామంటే మనకి మంచిగా వాళ్ళ ఆశీర్వాదాలు ఉంటే మనకు మంచి జరుగుతుంది అనే ఒక నమ్మకంతో. సో అట్లనే యూనివర్స్ మీద మీరు ఎప్పుడైతే భారం వేస్తున్నారో యూనివర్స్ మీకు ఏం చెప్తుంది, ఏం ప్రామిస్ చేస్తుంది అంటే మీకు అన్నీ కూడా మీరు ఏది కోరుకుంటున్నారో అట్లాగే మీ లైఫ్లో ఒక మంచి చేంజ్ అనేది జరుగుతుంది. ఒక బ్లిస్ఫుల్ లైఫ్, ఒక మంచి బ్లెస్సింగ్స్తో కూడిన ఒక హ్యాపీ లైఫ్ మీకు దొరుకుతుంది. అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే అన్నీ కూడా బ్యాలెన్స్డ్గా ఉంటాయి. ఏది ఎక్కువ అయిపోవడం, ఏది తక్కువ అయిపోవడం, మీరు కోరుకున్నట్లే ఇంతకుముందు ఎలా అయితే బాధపడ్డారో ఆ బాధలు ఎక్కువైపోవడం, లేదా ఒకేసారి సంతోషం ఎక్కువైపోవడం, లేకపోతే ఇట్లా ఏమీ లేకుండా ప్రతిదీ కూడా మీరు కరెక్ట్గా మెయింటైన్ చేయగలిగినట్లు ఒక బ్యాలెన్స్డ్ లైఫ్ మీకు ఇవ్వబోతుంది యూనివర్స్ అని చెప్తుంది. సో మీకు ఎవరికైనా ఇది కరెక్ట్ అయితే కనుక నాకు కామెంట్లో తెలియచేయండి. అండ్ రీడింగ్ నచ్చుతున్న వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అండ్ ఇంకా ఎలా ఉందంటే ఇంతకుముందు మీ లైఫ్లో మీరు ఎవరిని వద్దనుకున్నారో, మీరు వాళ్ళతోనే ఉంటూ వాళ్ళే నా లైఫ్ అనుకున్నారు, కానీ వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా అయితే మిమ్మల్ని వాడుకున్నారో, ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారో అట్లాంటి వాళ్ళ నుంచి మీరు దూరంగా జరిగిపోతారంట. అండ్ వాళ్ళు కూడా ఎలా అంటే మీకు మొహం చాటేస్తారు, మీకు మొహం చూపించలేరు. ఎందుకంటే వాళ్ళు చేసిన మిస్టేక్స్ ఏంటో మీరు అపోజ్ చేయడం, ఇంతకుముందు అంతా మీరు వాళ్ళ బాధ పెడుతున్నా కూడా మీరు ఏం మాట్లాడరట. అట్లా మాట్లాడకుండా ఉండడం వల్ల వాళ్ళకి ఏమనిపిస్తుంది, నేను చేసింది అంతా కరెక్ట్, వీళ్ళు అనుభవిస్తున్నారంటే, వీళ్ళు నన్ను భరిస్తున్నారంటే నేను కరెక్ట్ వేలోనే ఉన్నాను అని అనుకుంటారట. కానీ ఎప్పుడైతే మీరు అపోజ్ చేయడం, మీరు ఎదిరించడం, నాకు వద్దు, ఇది నువ్వు చెప్పింది నాకు నచ్చలేదు, అసలు నువ్వు నా లైఫ్లో వద్దు, అసలు నా కెరియర్లో వద్దు, ఇట్లా ఎప్పుడైతే మీరు కట్ చేయడం మొదలు పెడతారో, వాళ్ళు చెప్పిన దానికి క్లాష్ అవుతుందో ఆ టైం నుంచి వాళ్ళకి ఎలా ఉంటుంది, అమ్మో నా నిజస్వరూపం వీళ్ళకి అర్థమైపోయింది, ఈ పర్సన్ కూడా తెలివిగా ఆలోచించగలుగుతున్నారు, సో నేను ఇంకా జాగ్రత్తగా ఉండాలి అన్నట్లు మీకు మొహం చాటేస్తారట. అట్లాంటి సిచ్యువేషన్స్ వాళ్ళకి ఎదురవుతాయి అని చెప్తుంది యూనివర్స్. అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే ఒక నిజం అనేది తెలుస్తుంది వాళ్ళకి. ఎలాంటి నిజం అంటే మీ మధ్య ఏదైతే మీరు వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చారో ఆ రెస్పెక్ట్ కానీ, ఏదైతే వాళ్ళకంటూ ఒక ఇంపార్టెన్స్ ఇచ్చారో ఆ ఇంపార్టెన్స్ కానీ మొత్తం బ్రేక్ అయిపోతుంది, ఆ నిజం అనేది తెలుస్తుంది. సో బ్రేక్ అయిపోయినప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుందంటే, అరే ఇంతకాలం నేను వీళ్ళని గ్రిప్లో పెట్టాను, ఇంతకాలం నా ఆటలన్నీ సాగాయి, కానీ ఇక మీదట మా మధ్య అలాంటి రిలేషన్షిప్ కానీ అలాంటి ఒక బాండింగ్ కానీ లేదు. మొత్తం నేను ఏదైతే మ్యానిపులేట్ చేసి నేను ఏదైతే నా సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నానో వాళ్ళ అవసరాల కోసం, నా అవసరాల కోసం వాళ్ళతో ఏదైతే చేసుకున్నానో అదంతా ఇప్పుడు బ్రేక్ అయిపోయింది, పడిపోయింది, కుప్ప కూలిపోయింది అన్నట్లు
వాళ్ళ మనసులో వాళ్ళే కొంత రిగ్రెట్ ఫీల్ అవుతారట. అంటే బయటికి చెప్పకపోవచ్చు, కానీ లాస్ అయిపోయారు. ఎవరికైనా అంతే కదండి, ఉన్నంత కాలం చక్కగా వాడుకుంటారు. అప్పుడు మనం ఏదైనా తప్పు, నేను ఇది ఒప్పుకోను, నాకు ఇది ఇష్టం లేదని మనం ఎప్పుడైతే మొదలు పెట్టాం, ఫస్ట్ ఏం చేస్తారంటే, అమ్మో వీళ్ళకి నిజం తెలిసిపోయింది అనే ఒక ఒపీనియన్ అప్పుడు షేర్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ మినిట్లో కుదిరితే మనల్ని ఇంకా ఏదైనా ఎమోషనల్ టార్చర్, బ్లాక్మెయిల్ చేయాలని చూస్తారంటే, నువ్వు అంటే నాకు ఇష్టం కాబట్టి, లేదా నువ్వు మంచిగా ఉండాలి, లేదా నువ్వు వర్క్ నేర్చుకోవాలని కాబట్టి ఇలా నీకు ఇది చేశాను అని. అది కూడా మనకు తెలిసిపోయి, అది కూడా నీ పెద్దరికం మాకు అక్కర్లేదు అని చెప్పినప్పుడు వాళ్ళ మొహం అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, అమ్మో ఇంక వీళ్ళు మనం ఎన్ని చెప్పినా ఎంత మ్యానిపులేట్ చేసినా వీళ్ళు వినరు, వీళ్ళకి నిజం అనేది తెలిసిపోయింది అని అప్పుడు మొహం చాటేయడం మొదలు పెడతారు. వాళ్ళు ఏదైతే పెత్తనం చేయాలి అనే ఒక మీ లైఫ్లో ఇలాంటి వ్యక్తులు ఉంటే కనుక కామెంట్లో తెలియచేయండి. అండ్ వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో, ఏదైతే మేము కలలుగా కట్టేసాం, పెద్ద బిల్డింగ్ కట్టేసాం, వీళ్ళ మీదే మనం మొత్తం అంతా వీళ్ళ మీద పెత్తనం చేద్దామని ఏదైతే అనుకుంటున్నారో, అది రిలేషన్షిప్స్లోనైనా, కెరియర్లోనైనా, బిజినెస్లోనైనా, జాబ్లోనైనా అండ్ ఫైనాన్షియల్ మ్యాటర్స్లోనే ఏదైతే కోరుకుంటున్నారో అదంతా విరిగిపోయింది. ఇంకా మీదటి వీళ్ళ దగ్గర మా ఆటలు సాగవు అనేది నిజం వాళ్ళకి అర్థమవుతుందంట. అప్పుడు కొంత పెయిన్ ఫీల్ అవడం, కొంత రిగ్రెట్ ఫీల్ అవడం ఇట్లాంటివి జరుగుతాయి. వాళ్ళ మొహం వాళ్ళే మీకు చూపించుకోలేని ఒక సిచ్యువేషన్ని వాళ్ళు ఫేస్ చేస్తారు అని యూనివర్స్ చెప్తుంది. అండ్ ఇంకా ఎలా ఉందంటే, మీరు మాత్రం ఎంత కష్టమైనా, ఎంత అంటే కొన్ని సందర్భాల్లోని మీకు కష్టంగానే ఉండొచ్చు. ఎందుకంటే మీరు బాగా ఇష్టపడిన వ్యక్తులే మిమ్మల్ని కంట్రోల్ చేస్తూ ఉంటే వాళ్ళ దగ్గర నుంచే మీరు బయటకు రావడం, లేదు మీకు బాగా ఇష్టమైన జాబ్లో మీరు ఉన్నారు, కానీ అక్కడ మీకు అపోజ్ చేసేవాళ్ళు, మిమ్మల్ని బాగా ఇరిటేట్ చేసేవాళ్ళు మీ కొలీగ్స్ కింద, మీ ఒక ఆఫీసర్స్ కింద ఉన్నప్పుడు మీరు దాన్ని వదులుకొని మీరు బయటకు రావడం మీకు చాలా పెయిన్, బాధ అనేది కన్ఫర్మ్గా ఉంటుంది ఏదో ఒక మూల. కానీ మీ లైఫ్ మీద ఏది జరుగుతుందో దాని మీద దేవుడి మీద భారం వేస్తారు. ఏది జరగాలి అని రాసిపెట్టుంటే నాకు అదే జరుగుతుంది అన్నట్లు, మీరు ఇంకా నేను ఈ బాధ భరించలేను అన్నట్లు దానిలో నుంచి మీరు ఒకలాంటి రియలైజేషన్తో బయటకు వస్తారంట. అప్పుడు మీకంతా మంచి జరుగుతుంది. ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టారో వాళ్ళకే ఆ పెయిన్ అనేది, వాళ్ళకే ఏదంటే మిమ్మల్ని ఏదైతే చెయ్యాలని చూసారో ఆ రిగ్రెట్ అదే ఫీల్ అవుతుంది అన్నట్లు యూనివర్స్ చెప్తుంది. అండ్ ఇంకా కొంత ఏం చెప్తుందంటే, మీరు మీ మనసు ఏది ఎలా జరుగుతున్నా మనసు ఏదైతే చెప్తుందో, మీ మనసులో కోరిక ఏదైతే ఉందో దాని గురించే మీరు నడవడం స్టార్ట్ చేస్తారు, దాని గురించే మీరు ఆలోచించడం స్టార్ట్ చేస్తారు. అంటే మీ చుట్టూ ఏదైతే డ్రామా జరుగుతుందో, మీ చుట్టూ ఎన్ని రకాలుగా ఏదైతే ఉందో వాటన్నిటినీ కూడా మీరు పట్టించుకోరు. యూనివర్స్ నాకు ఏదో ఒక మంచి చేస్తుంది, ఎందుకంటే నేను ఎవరి విషయంలో చెడు చేయలేదు కాబట్టి. నేను అందరి గురించి నేను నా యొక్క లైఫ్ని సాక్రిఫైస్ చేశాను, నా మనీని సాక్రిఫైస్ చేశాను, నా టైంని సాక్రిఫైస్ చేశాను, అండ్ నా పేషెన్సీని సాక్రిఫైస్ చేశాను అన్నట్లు మీ ఆలోచన ఉంటుందంట. అంటే మీరు వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు మీ లైఫ్లో, ఎవరో ఈ పర్సన్స్ ఉన్నవాళ్ళు. సో అట్లాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళు మిమ్మల్ని బాగా యూజ్ చేసుకొని ఇంకా మీ మీద మొత్తం అథారిటీ చేస్తూ మిమ్మల్ని కంట్రోల్ చేయాలన్న సిచ్యువేషన్స్లో ఇంకా మీరు దాన్ని భరించలేక అక్కడి నుంచి మీరు మూవ్ ఆన్ అయిపోయారు. అట్లాంటి సిచ్యువేషన్లో మీరేమనుకుంటారంటే, మీ మనసు ఏదైతే చెప్తుందో దాన్నే మీరు ఫాలో అవుతారు. మీ మనసు ఏదైతే కోరుకుంటుందో, ఇంకా నేను భరించలేను, నాకు భగవంతుడు ఏది చేస్తే, నాకు యూనివర్స్ ఎలాంటి రిజల్ట్ ఇస్తే దాన్నే నేను ఫేస్ చేస్తాను, సో నేను ఆ వైపుకే నేను అడుగులు వేసుకుంటూ వెళ్తాను అన్నట్లు మీ ఆలోచన అయితే ఉంటుందంట. అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే, మీరు ఏదైతే మీరు కోరుకుంటున్నారో అట్లా, అంటే మీ మనసులో ఏదైతే నాకు ఇంతవరకు ఒక మంచి ప్రేమ దొరకలేదు, లేకపోతే నాకు ఇంతవరకు ఒక మంచి గౌరవం దొరకలేదు, లేదా ఆదరణ దొరకలేదు, లేదా నేను వర్క్ చేస్తున్న దగ్గర నాకు ఒక అప్రిషియేషన్ దొరకలేదు, లేదా నా బిజినెస్లో ఒక సక్సెస్ దొరకలేదు, ఇట్లా మీరు ఏదైతే దేని గురించి అయితే మీ మనసు అడుగుతుందో, బాధపడుతుందో దానిని మీరు పొందగలుగుతారు. ఎట్లా పొందగలుగుతారంటే, మీ ఆలోచనలు ఏ విధంగా ఉంటాయో మీ లైఫ్లోకి ఎవరైతే ఇప్పుడు వస్తున్నారో, లేకపోతే ఎవరైతే మీకు ఇష్టమైన వ్యక్తులు ఉన్నారో, ఎవరైతే మిమ్మల్ని
అంటే అందరూ ఎవరినైతే మీరు వదిలేసుకున్నారో వాళ్ళు కాదు, ఎవరైతే ఇక మీదట మీ లైఫ్లో కలుస్తున్నారో అట్లాంటి వాళ్ళకి ఎలా ఉంటుందంటే మీ ఆలోచనలు వాళ్ళ ఆలోచనలు రెసినేట్ అవుతాయి, అంటే దగ్గరగా ఉంటాయి. అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే మీరు ఏదైతే ఈ పెయిన్ తీసుకున్నారో, ఏదైతే బాధను అనుభవించారో ఆ బాధ ఆ పెయిన్ నుంచి కూడా మీరు నెమ్మదిగా హీల్ అవుతారు, మీరు దాని నుంచి కూడా మీరు బయట పడిపోగలుగుతారు అనేది యూనివర్స్ చెప్తుంది. అంటే హీల్ అవుతారు, మీ ఆలోచనలు ఇతరుల ఆలోచనలు, అంటే ఇక మీదట మీ లైఫ్లో అలాంటి చేంజ్ అనేది వస్తుంది అని యూనివర్స్ చెప్తుంది. అంటే మీకేం కావాలో దాని గురించి మీరు వెళ్తున్నప్పుడు మీకు సపోర్ట్ చేసే, ఇన్ కేస్ మీరు జాబ్లో ఇప్పటివరకు ఒక అప్రిషియేషన్ దొరకలేదని మీరు బాధపడుతూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్, కానీ ఇప్పుడు వరకు దొరకలేదు, కానీ ఫ్యూచర్లో ఇప్పుడు జరగబోతుంది చెప్తుంది యూనివర్స్ ఏమని. ఇక మీదట మీరు ఏదైతే జాబ్లో కొత్త జాబ్లోకి వెళ్ళినా లేకపోతే ఆ ప్లేస్ నుంచి మారి వేరే దాంట్లోకి వెళ్ళినా అక్కడ మిమ్మల్ని అప్రిషియేట్ చేసే పర్సన్స్ ఉంటారు ఖచ్చితంగా. మీ ఆలోచనలు వాళ్ళ ఆలోచనలు కలుస్తాయి, మీరు ఏది చెప్తున్నారో వాళ్ళకి అర్థమవుతుంది, అవును ఇది ఇలా చేస్తేనే కరెక్ట్, మన ఇద్దరం కలిసి అలా చేద్దాం అన్న వేలో మీకు చుట్టూ ఒక అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ అవుతుంది. దాంతో మీరు ఏదైతే పాస్ట్లో బాధ కానీ పెయిన్ కానీ ఫీల్ అయ్యారో అది నెమ్మదిగా హీల్ అయిపోతుంది, అంటే ఆ హీలింగ్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అవుతుంది అనేది చెప్తుంది. అలాగే రిలేషన్షిప్స్లో కూడా మీరు బాగా నమ్మి ఇప్పటి వరకు నా సోల్మేట్ లేదా నా ఫ్రెండ్ నా రిలేటివ్ అని ఏదైతే ఎవరికైతే మీరు కనెక్ట్ అయిపోయి వాళ్ళ చేతుల్లోనే ఇబ్బంది పడ్డారో, వాళ్ళని ఎవరినైతే ఇంక ఇబ్బంది పడలేను అని పక్కకు పెట్టారో ఆ ప్లేస్లో వేరే వ్యక్తులు మీకు పరిచయం అవ్వటం, మీ లైఫ్లోకి రావటం, వాళ్ళు మిమ్మల్ని మంచిగా హీల్ చేయడం, వాళ్ళు చెప్పేది అవును నువ్వు ఇలా చేస్తే నీకు ఇంకా లైఫ్ బాగుంటుంది అని వాళ్ళు మీకు సజెషన్స్ ఇవ్వడం, మీ ఆలోచనలు వాళ్ళ ఆలోచనలు కలవడం, ఇట్లాంటి చేయడం వల్ల మీకు ఎలా ఉంటుందంటేనంట మీకు ఏదైతే పెయిన్ ఉందో అది హీల్ అవుతుంది అని చెప్తుంది యూనివర్స్, ఆ చేంజ్ అనేది వస్తుంది అని చెప్తుంది యూనివర్స్. అయితే ఎవరైతే మిమ్మల్ని పాస్ట్లో మీరు వదిలేశారో, ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో ఆ వ్యక్తులు ఎలా అంటే రిగ్రెట్ ఫీల్ అవుతారని నేను ముందే చెప్పాను. ఆ పర్సన్స్ మళ్ళీ మీ వెనకాల రావడం, సారీ చెప్పాలనుకోవడం, తప్పైపోయింది అసలు నా గురించి ఒక్కసారి ఆలోచించు, లేదా నేను మిస్టేక్ చేశాను, నేను అలా చెయ్యాలనుకోలేదు, వేరేలాగా చెయ్యాలనుకుంటే ఇట్లా జరిగిపోయింది, సో నా గురించి ఆలోచించు అన్నట్లు మీ వెనకాల రావటం, మీకు ఏదో అపాలజీ చెప్పాలనుకోవడం, రిగ్రెట్ ఫీల్ అవుతున్నానని మీకు తెలియచేయడం, ఇట్లాంటివి జరుగుతాయి. ఆ సిచ్యువేషన్స్ కూడా వస్తాయి అని యూనివర్స్ చెప్తుంది. అట్లాంటి టైంలో మీరు మాత్రం వాళ్ళకి ఏమి ఇంపార్టెన్స్ ఇవ్వరు, వాళ్ళు చెప్పేది వినడానికి కూడా మీకు టైము ఉండదు, ఇంట్రెస్ట్ ఉండదు అని చెప్తుంది యూనివర్స్. అండ్ ఇంకా ఎలా అంటే మీరు ఏదైతే కోరుకుంటున్నారో, ఎలాంటి హ్యాపీనెస్ అయితే అడుగుతున్నారో యూనివర్స్ని, ఎలాంటి లైఫ్ చేంజ్ అయితే కోరుకుంటున్నారో అట్లాంటి ఒక లైఫ్ చేంజ్తో మీరు ఎలా అంటే ప్రతి అడుగు వేయగలుగుతారు. ముందు ఫైనాన్షియల్గా సెటిల్ అయ్యేలాగా మీరు ప్రతి ఇటుక పేర్చుకుంటూ వెళ్తారంట. అంటే స్ట్రక్చరల్గా కింద నుంచి ఇంకా ఎవరి వలన నేను ఇబ్బంది పడకూడదు, సో ఫస్ట్ ప్రయారిటీ ఫైనాన్స్కి ఇస్తారు, నెక్స్ట్ రిలేషన్స్కి ఇస్తారు, అలా అన్నమాట. కెరియర్ని జాగ్రత్తగా చూస్ చేసుకుని కెరియర్లో సెటిల్ అవుతారు. ఇట్లా మీకు ఏది కావాలో దాన్ని స్ట్రక్చరల్గా ఒక ప్లానింగ్తో మీరు మీ లైఫ్లో ఒక చేంజ్ అనేది చేసుకోగలుగుతారు. ఇదంతా కూడా యూనివర్స్ హెల్ప్తోనే మీరు చేయగలుగుతారు. ఎందుకంటే మీరు భారం అంతా భగవంతుడి మీద యూనివర్స్ మీదే వేసేస్తున్నామని వేసేస్తారు, అలాంటి మైండ్ సెట్కు వచ్చేస్తారు అనేది యూనివర్స్ ముందే చెప్పింది మీకు. సో ఆ చేంజ్ అనేది జరుగుతుంది. సో అట్లాంటి చేంజెస్తో మీరు ఒక్కొక్క స్టెప్ ముందుకు వేసుకుంటూ వెళ్తారంట. ఒక హ్యాపీగా లైఫ్ని అయితే లీడ్ చేయాలి అనే ఒక కాన్షియస్ మీలో ఉంటుంది. మీరు ఏదైతే మనసులో అనుకుంటారో అలాంటి స్ట్రక్చరల్ హ్యాపీనెస్, ఒక లైఫ్లో ఒక మంచి హ్యాపీనెస్, ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వడం, రిలేషన్షిప్స్ వైజ్గా మంచిగా ఉండటం, ఇట్లాంటివన్నీ కూడా మీ లైఫ్లో చేంజ్ అనేది జరుగుతుంది అని యూనివర్స్ చెప్తుందండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది, వాట్సాప్లో నాకు మెసేజ్ చేస్తే డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో మీకు డీటెయిల్స్ నచ్చినట్లయితే సేమ్ డేలో రీడింగ్ అనేది నాకు కంప్లీట్ అయిపోతుందండి. కమ్యూనిటీ గ్రూప్లో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో మీరు వెళ్ళి లింక్ మీద క్లిక్ చేస్తే కమ్యూనిటీలో జాయిన్ అయిపోవచ్చు. దీనివల్ల నేను పెట్టే ప్రతి రీడింగ్ కూడా మీకు అప్డేట్ వస్తుంది. అండ్ నేను పెట్టే మేనిఫెస్టేషన్స్ ఏమైనా ఉంటే దాంట్లో వస్తాయి. అండ్ ఎప్పుడైనా నేను లైవ్కి వచ్చినప్పుడు కూడా దాంట్లో మీకు మెసేజ్ అయితే వస్తుంది.
సో ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నానండి. నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. విల్ మీట్ అనదర్ వీడియో.